సుస్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందండి, నేను నియమాస్ లో థర్డ్ పార్ట్ అయినది మనకి అష్టాంగ యోగా 8 స్టేజెస్ ఉన్నాయి కదండి సమాధి రీచ్ అవ్వడానికి. దాంట్లో నియమాస్ అన్నవి సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది. ఇక్కడ మనకి తపస్ అన్నది 3వ పార్ట్లో వస్తుందండి. తపస్ అంటే ఏంటంటే అండి, మనం చూస్తాం కదండి, కూర్చొని తపస్ చేసినప్పుడు వర్షం వచ్చినా అలానే కూర్చుంటారు, ఎండొచ్చినా అలానే కూర్చుంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, సరౌండింగ్స్ అన్కంఫర్టబుల్గా ఉన్నా మనము కంఫర్టబుల్గా చేసుకుంటామండి. దాన్ని తపస్ అంటారు. మనము యోగా ప్రాక్టీసెస్లో కూడా చూస్తే, ఇవాళ ఎందుకులే, ఇవాళ వద్దు, ఇవాళ చేయాలని అనిపించట్లేదు అని మనము వదిలేసుకుంటామండి. సాధన ప్రాక్టీస్ చేయకుండా వదిలేసుకుంటాం. ఆ పాయింట్లో మనము చాలా స్ట్రాంగ్గా మైండ్ని చేసుకొని మన సాధనాన్ని చేయాలి. ఈ తపస్సు అన్నది ఇంకా 3 పార్ట్స్లో డివైడ్ అయిందండి. సాత్విక్, రాజసిక్, తామసిక్. తామసిక్లో ఒకరు ఎలా ఉంటారంటే టార్చర్ చేసుకుంటారండి. రాజసిక్లో వాళ్ళు షో ఆఫ్లో ఉంటారండి. కానీ సాత్విక్ ప్రాక్టీస్లో ఎఫర్ట్లెస్ ఉంటుందండి. వాళ్ళు తెలియకుండానే అదొక డిసిప్లిన్ లాగా పొద్దున లేచి ఎఫర్ట్ పెట్టకుండానే వాళ్ళ సాధనాన్ని చేస్తారు. అలాగే వాగ్మయ తపస్సు కూడా ఉంటుందండి. ఇది మనకి లాస్ట్ స్టేజ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే జాయ్ఫుల్, ఇక్కడ మాటలు ఏమి ఉండవండి, చాలా జాయ్ఫుల్గా, చాలా బ్లిస్ఫుల్గా ప్రాక్టీస్ని చేస్తారు. మనం కూడా మన సాధనాన్ని అలానే కంటిన్యూ చేద్దాం. ఇవాళ ముందుగా మనము ప్రాణాయామతో స్టార్ట్ చేద్దామండి. మనము సుఖాసన, పద్మాసన లేదా అర్ధ పద్మాసనాలో కూర్చుందాము. కూర్చున్న తర్వాత మనము నాడీ శోధన ప్రాణాయామాన్ని చేద్దాం. ఎలా చేయాలంటే, లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్రలో పెట్టాలండి. చూడండి, నా బొట్టన వేలు, చూపుడు వేలను నేను ఇలా టచ్ చేస్తూ నేను నా కాళ్ళ పైన పెట్టాను. కుడి చేతితో విష్ణు ముద్ర అండి. విష్ణు ముద్రలో మన బొట్టన వేలు, ఉంగరపు వేలని వాడతామన్నమాట. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ మెల్లగా శ్వాసని వదలండి. ఇప్పుడు బొటన వేలతో కుడి నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తూ ఎడమ వైపు నుంచి మీరు శ్వాసని తీసుకోండి. కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. ఇది ఒక 1 రౌండ్ అండి. నాడీ శోధనలో మనము ఎడమ నుంచి బ్రీత్ ఇన్ చేసి కుడి నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. మళ్ళీ కుడి నుంచి బ్రీత్ ఇన్ చేసి ఎడమ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. నాడీ శోధన అంటే క్లెన్జింగ్ అండి. మన బాడీలో 72,000 నాడీస్ ఉంటాయి. ఈ నాడీస్ అన్నవి కనిపించవండి, దాన్ని మనము క్లెన్జింగ్ చేస్తున్నాము. ఈ ప్రాణాయామాన్ని మనం కొన్ని క్షణాలు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటారో అప్పుడు కళ్ళని తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని కింగ్ ఆఫ్ ఆల్ ద ప్రాణాయామాస్ అంటారండి. ప్రాణాయామ గొప్పతనం ఏందో నేను మళ్ళీ చెప్తానండి మీకు తర్వాత. కానీ ఈ అన్ని ప్రాణాయామాస్ కన్నా ఈ ప్రాణాయామాన్ని మనం ప్రతిరోజు 10 నిమిషాలు చేసినా మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా ఏ డిసీజ్ ఉన్నా చూడండి దాన్ని మనము రివర్స్ చేయొచ్చండి. ఏ డిసీజ్ అయినా మనము ఈ ప్రాణాయామాల ద్వారా రివర్స్ చేయొచ్చు. మన సాధనాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనము నటరాజాసనాన్ని చేద్దాము. అందరూ ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. నటరాజాసన చేయటానికండి ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చోవాలి. చూడండి, రెండు కాళ్ళని దగ్గరికి పెడుతూ ముందుగా ఒక కాళ్ళని ఫోల్డ్ చేయండి. చూడండి, వెనకాల వైపున ఇలా ఫోల్డ్ చేయాలి, ముందు నుంచి కాదు. మనము మన కాళ్ళని వెనకాల నుంచి ఫోల్డ్ చేస్తామండి. చూడండి, నేను కాళ్ళ ఫూట్ని హ్యాండ్తో హోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ పట్టుకుంటారు, దీనివల్ల గ్రిప్ ఉండదండి. కాబట్టి మీ యాంకిల్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా హోల్డ్ చేస్తూ కుడి చేతిని చిన్ముద్రలో పెడతాము. పెట్టి ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్తూ ఈ భాగాన్ని కొంచెంగా బెండ్ చేయండి, ఎక్కువగా బెండ్ చేయకుండా. చాలామంది ఇలా చేస్తారండి, ఇది రాంగ్ అండి. మన చెస్ట్ అన్నది చాలా ముందుకి రావద్దండి. కొంచెం స్లైట్గా బెండ్ చేస్తూ కాళ్ళని పైకి ఇంకా వెనక్కి లిఫ్ట్ చేస్తామండి. చూడండి ఎలా చేయాలో. శ్వాసని వదులుతూ కాళ్ళని చేతుల్ని రిలాక్స్ చేస్తాము. ఇదండి నటరాజాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి బ్యాలెన్సింగ్ ఆసన కదండి, ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది చాలా బాగా పెరుగుతుందండి. పిల్లలకి మీరు ఇది అలవాటు చేస్తే వాళ్ళకి మీరే చూస్తారండి కొన్ని క్షణాలు వాళ్ళు కూర్చోలేరు కదండి ఒక దగ్గర, అలాంటి వాళ్ళు కూడా మెల్లమెల్లగా అలవాటు అవుతుందండి. వాళ్ళకు కూడా మనకి యాంకిల్స్ దగ్గర, థైస్ దగ్గర, గ్రోయిన్ దగ్గర కూడా చాలా బాగా ఓపెనింగ్ ఉంటుంది. చూడండి, ఈ హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాం కదండి, షోల్డర్ మీద కూడా బాగా వర్క్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఒకవేళ ఈ ఆసన చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే గోడకి దగ్గరగా వెళ్ళి చేతిని పెట్టి కూడా మీరు కాళ్ళని పైకి లిఫ్ట్ చేయొచ్చు. లేదా మీరు యోగా స్ట్రాప్ని కూడా వాడొచ్చండి. యోగా స్ట్రాప్ని మీరు కాళ్ళకి పట్టుకొని మీరు పైకి మెల్లమెల్లగా లిఫ్ట్ చేయొచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. ఇదండి నటరాజాసన. ఈ
ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బిథిలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి రావాలి. కాబట్టి మనము వజ్రాసన నుంచి, ఇది వజ్రాసన అండి, కాళ్ళని ఫోల్డ్ చేసి కూర్చున్నాము. మెల్లగా చేతుల్ని ఇలా పెడుతూ మళ్ళీ 1 palm డిస్టెన్స్ని మనం తీసుకుంటాము. మళ్ళీ చూపిస్తాను చూడండి. ముందుగా ఈ 3 చేతులు కింద పెడతారండి. అక్కడి నుంచి మళ్ళీ 1 palm డిస్టెన్స్ని తీసుకుంటాము. తీసుకున్న తర్వాత చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ కూడా ఇంపార్టెంట్ అండి. మీ హిప్ ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్గా పెట్టాలండి. చాలా దగ్గరగా ఉన్నా కూడా మీకు యూస్ఫుల్గా ఉండదండి. ఆసన అలైన్మెంట్ని చూడండి. హిప్ విత్ పార్ట్ని పెడతాము. పెట్టి శ్వాసని తీసుకునేటప్పుడు మీ వెన్నుముక్కని కింద పుష్ చేస్తూ మీరు పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మీ స్పైన్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ కింద చెస్ట్ తీసుకొస్తారు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఇంకొక కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే చేతుల్ని ఇలా బెండ్ చేస్తారు. ఇలా చేసినా కూడా ఏ బెనిఫిట్స్ ఉండవండి. చేతుల్ని మీరు స్ట్రైట్గా పెడుతూ ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. మనము మార్జరీ బిథిలాసన చేయటం వల్ల మన స్పైన్లో చాలా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. స్పైన్ హెల్త్కి చాలా మంచిదండి ఈ ఆసన. మనము నెక్ని అప్ డౌన్ చాలా ఎక్స్టెండ్ చేస్తున్నాము, చాలా స్ట్రెచ్ చేస్తున్నాము. చూడండి, మన విశుద్ధి చక్ర మీద కూడా మనం వర్క్ చేస్తున్నాము. ఇంకా మనము హ్యాండ్స్ మీద నిల్చుంటున్నాం కదండి, హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. మెల్లమెల్లగా మనము ఈ ఆసన చేయటం వల్ల మనకి ఫలకాసన కూడా ఈజీ అవుతుంది. ముందు రోజుల్లో మనకి ఫలకాసన అన్నది కొంచెం కష్టంగా ఉంటుందండి. అప్పుడు మీరు ఈ ఆసనాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసను తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి మార్జరీ బిథిలాసన. ఈ ఆసన చేయటం వల్ల ఉపయోగాలు కూడా మీకు చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము ఇవాళ ఫస్ట్గా మాట్లాడుకుంది ఏంటండి, ఎఫర్ట్లెస్గా మనము ఆసనాన్ని చేయటం. మనము ముందు నుంచి చూసుకుంటే మీకు ముందుగా కొంచెం కష్టంగా ఉండేదేమో అండి, ఇప్పుడైతే అలా ఉండదండి. కొంచెం ఎఫర్ట్లెస్గా మీరు ఆసనాన్ని చేస్తూ ఉండొచ్చు. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఇంకా మీ సాధనాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలండి. కాబట్టి కాళ్ళని స్ట్రైట్గా చాపుతూ దండాసనలో కూర్చోండి. చూడండి, దండాసన అంటే నేను చెప్పాను, మీ యాంకిల్స్ అనేవి స్ట్రెచ్ చేయొద్దండి. ఇది స్ట్రెచ్ అంటారండి, దీన్ని ఫ్లెక్స్ అంటారు. యాంకిల్స్ని ఫ్లెక్స్ పెడుతూ మీ చేతుల్ని కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి శ్వాసని తీసుకుంటూ
మీ ఈ భాగాన్ని పైకెత్తుతారండి. చూడండి, నడుముని పైకి ఎత్తి నెక్ ని రిలాక్స్ చేయండి. వదులుతూ నడుము భాగాన్ని కింద డ్రాప్ చేయండి. చూసారు కదండి, పూర్వోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుందండి. ఇది రివర్స్ ప్లాంక్ అండి. ప్లాంక్ తెలుసు కదండి, దీన్ని మనము రివర్స్ గా చేస్తున్నాము. సేమ్ ప్లాంక్ లో ఏ బెనిఫిట్స్ ఉంటాయో దీంట్లో కూడా అవే ఉంటాయండి. మన కోర్ మీద మన హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుందండి. ఈ ఆసనాన్ని మీకు షోల్డర్ ఇంజ్యూరీస్ ఉన్నా, వ్రిస్ట్ ఇంజ్యూరీస్ ఉన్నా అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని ఇంకొక చిన్న మోడిఫికేషన్ చెప్తానండి. మీకు కాళ్ళని స్ట్రెచ్ చేసి చేయటానికి రాకపోతే మీరు ఇలా ఫోల్డ్ చేస్తూ చూడండి, రివర్స్ టేబుల్ కూడా చేయొచ్చు. చేసి ఒక కాళ్ళని చాపండి, మెల్లమెల్లగా ఇంకొక కాళ్ళని కూడా చాపొచ్చు. ఇది మోడిఫికేషన్ అండి. మీకు రివర్స్ ప్లాంక్ రాకపోతే రివర్స్ టేబుల్ అయినా చేయడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా ఈ ఆసనాన్ని మీరు చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు దండాసనాలో రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల వచ్చే లాభాలు కూడా మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను కొన్నిసార్లు చేశాను కదండి ఆసనాన్ని. మీరు మీ కెపాసిటీ బట్టి దాన్ని ఎక్కువగా కానీ లేదా తక్కువగా కానీ చేసుకోండి. మీ బాడీ కోఆపరేట్ చేస్తే, ఎక్కువగా చేస్తే మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా పెరుగుతుందండి. అలాగే బాడీని ఎక్కువగా స్ట్రెయిన్ చేయకుండా 2 times అయితే 2 times మెల్లమెల్లగా మనము ఆ రిపిటేషన్స్ అన్నవి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దానివల్ల స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. నేను ముందే చెప్పాను కదండి, మనము మన బాడీతో కైండ్గా ఉండాలి. తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. నౌకాసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, మనము ఈ ఆసన చేయటానికి మళ్ళీ దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత మెల్లగా కొంచెం వెనక్కి వెళ్ళి కాళ్ళని పైకి ఎత్తండి. చూడండి, ఎంత లెంత్లో పైకి ఎత్తాలంటే మీ ఐ సైట్ లెవెల్లో మీ కాళ్ళ వేళ్ళు ఉండాలండి. చూడండి, ఎక్కువగా ఇలా చేయొద్దు లేదా ఇలా చేయొద్దు. ఎగ్జాక్ట్గా మీ ఐ లెంత్లో మీ కాళ్ళు ఉండాలి. చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి నౌకాసన. నౌకాసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే మనం చేసాము. మీరు ఒకవేళ బెల్లీ ఫ్యాట్కి మీరు ఏదైనా ఆసన చూస్తే ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. మన మణిపురి చక్ర, స్పిరిచువల్లీ చూసుకుంటే మన మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చండి. ఇంకా మనము బ్యాలెన్స్ కూడా చేస్తున్నాం. చూడండి, కొంచెం అటు ఇటు వెళ్ళకుండా బ్యాలెన్స్ చేస్తున్నాము. మనము కోర్ ఆసనాస్ చూస్తే అండి, ఈ మజిల్స్ అన్నవి, కోర్ అంటే ఏంటండి, ఓన్లీ పొట్టే కాదండి, ఇక్కడున్న ప్రతి ఒక్క మజిల్, వెనకాలన్న మజిల్ని కోర్ అంటారండి. ఆ మజిల్స్ అన్నిటిని మనము స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని బ్యాలెన్సింగ్, కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాస్ అయితే చేసాము. ఈ ఆసనాస్ ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు తొందరగా డిఫరెన్స్ ని చూడాలనుకుంటే ప్రతిరోజు 2 సార్లు చేయండి. దానివల్ల తొందరగా రిజల్ట్స్ తెలుస్తాయి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము ఫెస్టివల్ సీజన్స్లో ఏం చేస్తామంటే ఫ్రూట్స్ కొన్న ప్లాస్టిక్ కవర్, ఫ్లవర్స్ కొన్న ప్లాస్టిక్ కవర్, ప్రతి దాంట్లో మనము ప్లాస్టిక్ కవర్స్ని తీసుకుంటాము. తిన్న ప్లేట్ కూడా ప్లాస్టిక్దే ఉంటుందండి. దానివల్ల మనము అనవసరంగా ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నామండి. చూడండి, మనము ఎన్విరాన్మెంట్ని రక్షిస్తే అవి మనని రక్షిస్తాయి కదండి. మనము ఎకో ఫ్రెండ్లీ ఉండటానికి కుదిరినంత వరకు మనము ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం అనుకుంటామండి, ఏం డిఫరెన్స్ చేస్తుంది, నేనే కదా, ఈ చాక్లెట్ పేపరే కదా, బాటిలే కదా అని మనం అనుకుంటామండి. కానీ చేంజ్ అనేది ఒక్క పర్సన్తోనే స్టార్ట్ అవుతుంది. అయ్యి మనం ఇతరులతో అలా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. చూడండి, పిల్లలు కూడా అంతే కదండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం నేర్చుకుంటారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.